హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా ఏదో ఒక సందర్భాల్లో యాక్సిడెంట్ వల్లనో దేని వల్ల అయినా ఎముకలు చిన్న చిన్న క్రాకులు రావడం లేదా విరగడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సిమెంట్ పట్టీలు కానీ అలాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు. చాలా రోజులు పడుతుంది దీనికి అతకడానికి. అయితే కొన్ని ఆయుర్వేదిక చిట్కాల ద్వారా ఈ సమయాన్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. సో కేవలం ఇప్పుడు 40 రోజులు పట్టే సమయాన్ని మనం 15 నుంచి 20 రోజుల్లోనే పూర్తి చేసుకోవచ్చు. సో అలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో రకాల చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అందులో భాగంగా ఎముకలు విరిగిన లేదా పగుళ్ళు వచ్చిన క్రాకులు వచ్చిన యాక్సిడెంట్ అయినప్పుడు వాటిని అతి త్వరగా అతికించేటువంటి ఒక అద్భుత చిట్కా చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిందల్లా నల్లేరు అంటే మామూలుగా కాడల్ లాగా ఉంటుంది. సో ఈ నల్లేరు అనేది దాదాపు పల్లెటూళ్ళలో అయితే ఈజీగా ఉంటుంది. మీకు ఒక కనబడకపోతే ఇలా ఉంటుంది, తెలియకపోతే కనుక మీరు గూగుల్లో కూడా కొట్టినా తెలిసిపోతుంది. నల్లేరు చూర్ణం కూడా మనకు అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కూడా ఈ నల్లేరు చూర్ణం లభిస్తుంది. పచ్చి మొక్క దొరికితే చాలా మంచిది. ఒకవేళ అది దొరకని పరిస్థితిలో ఉన్నట్లయితే నల్లేరు చూర్ణాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, లేదా మా వద్ద నుంచి కూడా మీరు పొందవచ్చు. మనం చేయవలసిన ఏంటంటే ఉదయము అదేవిధంగా రాత్రి కూడా ఒక చెంచాడు ఈ నల్లేరు చూర్ణాన్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని దానిలో 1 లేదా 2 చెంచాలంతా వెన్న కలపాలి. గుర్తుపెట్టుకోండి, వెన్న కలపాలి. ఓకేనా, నెయ్యి కానీ తేనె కాదు, వెన్న కలపాలి. కలిపి ఉదయం అయితే కనుక పరికడుపున ఏం తినకముందు ఎంటీ స్టమక్ తోటి, రాత్రి అయితే కనుక అన్నం తిన్నాక గంట తర్వాత కనుక తీసుకుంటుండాలి. ఇలా ఒక 7 రోజుల పాటు కనుక మీరు చేసినట్లయితే ఎంత ఇబ్బందికరమైనటువంటి ఎముకల పగుళ్ళైనా సరే ఒక చక్కటి పద్ధతికి రావడం, మంచి అతుక్కోవడం అనేది జరుగుతుంది. నల్లేరు ఎస్పెషల్ గా నల్లేరు విరిగిన ఎముకల కోసమే చక్కగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఔషధం. అవసరమైతే దాన్ని ఒకవేళ లేహ్యం లాగా తయారు చేసుకొని ఎక్కడైనా పగుళ్ళు వచ్చిన దగ్గర, బోన్ ఫ్రాక్చర్ దగ్గర కూడా రాసుకొని లేహ్యం లాగా రాసుకొని పట్టి కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల కూడా లేదా బెరుగులకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కాళ్ళు కానీ మడిమలు కానీ ఎక్కడైనా బెరిగినప్పుడు కూడా దీన్ని కూడా లేపనలా రాసుకొని కట్టుకున్నట్లయితే కూడా బెరుగులు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి. నల్లేరు చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మొక్క. చాలా రకాల ట్రీట్మెంట్స్ లో కూడా మేము దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో మీరు ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ ట్రీట్మెంట్ మీరు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. కొంచెం మంచి ఫుడ్, కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి ఇంకా త్వరగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.